సార్ ఇప్పుడు 40 ఇయర్స్‌కి రిటైర్మెంట్ తీసుకోవాలని కొంతమంది మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక కార్పస్‌ని జనరేట్ చేసుకోవడం ప్లాన్ చేస్తారు. ఈ 40 ఇయర్స్‌కి రిటైర్మెంట్ అనేది కరెక్టేనంటారా? గుడ్ క్వెషన్ అండి. నిహాల్ గారు ఇప్పుడు జనరల్‌గా 40 ఇయర్స్‌కి రిటైర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు ఉంటారు జనరల్‌గా మీ అంచనా ప్రకారం? అంటే ఏ సెక్టార్‌లో ఎక్కడ పనిచేసేవాళ్ళు? అంటే ఐటీ ఎంప్లాయీస్ అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్. ఎందుకు వాళ్ళు 40 ఇయర్స్‌కే రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు? ఫస్ట్ క్వెషన్ హ్మ్. కదా! ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళకి ఐటీ ఎంప్లాయీస్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండేది. ప్రెషర్ ఎక్కువ ఉండేది. కొంచెం రిలాక్సేషన్ కోసం అని అనుకుంటారు. సో, నేనిక్కడ చెప్పేదేంటంటే సార్, రిటైర్మెంట్‌లో మనం ఏమంటుంటాం అంటే, రిటైర్మెంట్ చేసేటప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ఒక కార్పస్ క్రియేట్ చేయడం. కార్పస్ కావాలి, డబ్బులు కావాలి, క్రియేట్ చేయాలి. బట్ 40 ఇయర్స్ రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకి ఒక లైఫ్ మన రిటైర్మెంట్ జనరల్‌గా మనం ప్లాన్ చేసినప్పుడు ఏం చేస్తాము? 60 ఇయర్స్ రిటైర్ అవుతారు. ఒక లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఒక 25 ఇయర్స్ తీసుకుంటే 85 ఇయర్స్ వరకు బతుకుతారనుకుని చెప్పి ప్లానింగ్ చేస్తుంటాం. ఎంతో ఇయర్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. బట్ 40 ఇయర్స్‌కి రిటైర్ అయిపోవాలనుకుంటున్నారు. జనరల్‌గా ఎందుకు ప్లాన్ చేస్తారంటే, మీరు చెప్పినట్టుగా వాళ్ళకి వర్క్ ప్రెషరు, స్ట్రెస్సు ఒక లెవెల్‌కి వచ్చిన తర్వాత వాళ్ళ గ్రోత్ స్టాగ్నెంట్ అయిపోతుంది. రైట్? సో, ఆపర్చునిటీస్ ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక లెవెల్‌కి వచ్చినప్పుడు హై లెవెల్ ఎంప్లాయీస్ అవసరం లేదు. ఎందుకంటే ఒకళ్ళు తక్కువ ఎర్నింగ్ పర్సను అదే జాబ్ చేయగలుస్తారు. సో, అలాంటప్పుడు కట్ కాస్ట్ చేస్తూ లే ఆఫ్లు చేస్తారు. సో, దట్ ఈస్ వై దే ఆర్ ప్లానింగ్ టు రిటైర్ ఎర్లీ. 40 ఇయర్స్ కల్లా రిటైర్ అయిపోదాం అనుకుని ప్లాన్ చేస్తుంటారు. సార్, రిటైర్మెంట్ అంటే వెల్త్ వస్తే గుడ్. ప్లానింగ్ ఈజ్ గుడ్. ప్లానింగ్ ఫర్ 40 ఇయర్స్ ఈజ్ గుడ్. కానీ 40 ఇయర్స్ తర్వాత మీరు ఏం చేద్దాం అనుకునేది కూడా ప్లానింగ్ చేసుకోవాలి.